అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న వాళ్లకి, ముఖ్యంగా భారత రాజకీయ చరిత్ర, అందులోనూ ఈ కాంగ్రెస్ పూర్వ సంస్థల టాపిక్ కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా. డోంట్ వరీ, ఈ విశ్లేషణలో ఈ టాపిక్ని చాలా సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక మంచి పద్ధతి చూద్దాం. నిజమే. ఎందుకంటే అన్నీ కొత్త పేర్లు, సంవత్సరాలు, సంస్థలు అన్నీ ఒకేసారి చూసేసరికి కొంచెం కన్ఫ్యూజింగ్గా, ఓవర్వెల్మింగ్గా అనిపించడం చాలా కామన్. కానీ దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. అక్కడే అసలు విషయం ఉంది. మనం ఈ పరీక్ష ప్రశ్నల్ని కేవలం మనల్ని టెస్ట్ చేసే వాటిలా చూడకూడదు. వాటిని ఒక బ్లూప్రింట్లా, అంటే సిలబస్లో ఏది ఎక్కువ ఇంపార్టెంటో చెప్పే ఒక గైడ్లా ఎలా వాడుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన మొదటి స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే, పరీక్ష ప్రశ్నలలో పదే పదే కనిపించే కొంతమంది కీలకమైన వ్యక్తులపై దృష్టి పెట్టడం. మీరెప్పుడైనా పాత పేపర్లు గమనించారా? కొన్ని పేర్లు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. అలా ఎక్కువగా రిపీట్ అయ్యే పేర్లలో ఒక ముఖ్యమైన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. సరే, ఇప్పుడు ఆయనకు సంబంధించి గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. వాటి ద్వారా మనకు ఏం తెలుస్తుందో విశ్లేషిద్దాం. ఓకే, ఇదిగో మొదటి ప్రశ్న. సురేంద్రనాథ్ బెనర్జీని ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి ఏ సంవత్సరంలో తొలగించారు? ఆప్షన్స్ ఏంటంటే: ఏ 1874 ఏడి, బి 1877 ఏడి, సి 1885 ఏడి, మరియు డి 1892 ఏడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1874 ఏడి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఎందుకంటే ఈ సంఘటనే ఆయన రాజకీయ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచే ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించి 1886లో భారత జాతీయ కాంగ్రెస్లో విలీనమైన సంస్థను గుర్తించండి. ఆప్షన్స్: ఏ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, బి లండన్ ఇండియా సొసైటీ, సి ఇండియన్ అసోసియేషన్, డి ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇండియన్ అసోసియేషన్ని స్థాపించింది కూడా ఆయనే. కానీ ప్రశ్నలో ఏమడిగారు? కాంగ్రెస్లో విలీనమైన సంస్థ ఏదని. కాబట్టి సరైన సమాధానం డి ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. చూశారా, ప్రశ్నలు ఎంత స్పెసిఫిక్గా అడుగుతున్నారో? ఈ చిన్న తేడా గమనించాలి. సో, ఈ రెండు ప్రశ్నల్నించి మనకు ఏమర్థమైంది? ఒక వ్యక్తి గురించి చదివేటప్పుడు వాళ్ల జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు, వాళ్లు స్థాపించిన సంస్థలు, ఆ సంస్థల ప్రత్యేకతలు, ఇలాంటి కీలకమైన పాయింట్స్ మీద దృష్టి పెట్టాలి. ఈ ప్రశ్నలు మనకు అదే నేర్పిస్తున్నాయి. రైట్, ఇక మన రెండవ వ్యూహానికొద్దాం. ఈ కీలక వ్యక్తులు, వాళ్లు స్థాపించిన సంస్థలు, వీటన్నింటి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక మ్యాప్లా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. పరీక్షల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహా ప్రశ్నలొస్తాయి కదా, వాటిలోంచి మనం సమాచారాన్ని ఇలా ఒక టేబుల్గా మార్చుకోవాలి. ఉదాహరణకి, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అంటే రాధాకాంట దేబ్, ఇండియన్ అసోసియేషన్ అంటే ఎస్ఎన్ బెనర్జీ, అలాగే పూనా సార్వజనిక్ సభ అంటే మహాదేవ్ గోవింద్ రనడే. ఇలా ఒకే చోట ఉంటే రివిజన్ చేయడం చాలా సులభం, టైం కూడా బాగా సేవ్ అవుతుంది. అసలు ఇంతమంది, ఇన్ని సంస్థలు ఎందుకు స్థాపించాల్సొచ్చింది అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానమే ఈ కోట్. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ ఏమన్నాడంటే, ముస్లిములు సంతోషంగా ఉంటే బ్రిటిష్ పాలనకు అదే గొప్ప రక్షణ అని. అంటే వాళ్ల ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. విభజించి పాలించు అనేవాళ్ల పాలసీని ఎదుర్కోవడానికే, భారతీయులందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి ఈ సంస్థలు పుట్టుకొచ్చాయి. సరే, మనం వ్యక్తుల గురించి చూశాం, వాళ్ల సంస్థల గురించి చూశాం. ఇప్పుడు ఈ పజిల్లో చివరి ముక్క, అదే కాలక్రమం, అంటే క్రొనాలజీ. ఈ సంస్థలు ఏ ఆర్డర్లో ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యం. పరీక్షల్లో సంస్థలను కాలక్రమానుసారం అమర్చండి అని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నల ఆధారంగానే ఈ టైంలైన్ను రూపొందించడం జరిగింది. చూడండి, 1836లో బంగ భాషా ప్రకాశిక సభతో ఈ ప్రయాణం మొదలైంది. తర్వాత 1838లో ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, ఆ తర్వాత 1843, 1875, 1876 ఇలా క్రమంగా ఒక్కో సంస్థ పుట్టుకొచ్చి 1884లో మద్రాస్ మహాజనసభ వరకు ఎలా అభివృద్ధి చెందిందో ఈ టైంలైన్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఈ టైంలైన్లో మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో సంవత్సరం ఉంది. అదే 1852. ఈ సంవత్సరంలోనే
మొట్టమొదటి రాజకీయ సంస్థలలో ఒకటైన మద్రాస్ నేటివ్ అసోసియేషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది కూడా పరీక్షల్లో తరచుగా అడిగే బిట్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ పద్ధతులన్నింటినీ మన ప్రిపరేషన్లో ఎలా ఉపయోగించుకోవాలి? ఒక్కసారి క్లుప్తంగా సారాంశం చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్ 3 స్టెప్ స్ట్రాటజీ. మొదటిది, పదే పదే ప్రశ్నల్లో కనిపించే కీలక వ్యక్తులపై ఫోకస్ చేయాలి. రెండవది, ఆ వ్యక్తులను, వాళ్లు స్థాపించిన సంస్థలను ఒకదానితో ఒకటి లింక్ చేసుకోవాలి. ఇక మూడవది, ఈ సంస్థలన్నింటినీ ఒక కాలక్రమంలో, అంటే ఒక టైం లైన్లా అమర్చుకోవాలి. ఇలా చేస్తే ఆ సమాచారమంతా విడివిడి ముక్కల్లా కాకుండా ఒకదానితో ఒకటి సంబంధమున్న ఒక కథలా గుర్తుండిపోతుంది. అందుకే ఇకపై కేవలం సమాధానాలను బట్టి పట్టడం మానేసి ప్రశ్నలు మనకు ఏం చెబుతున్నాయో విశ్లేషించడం మొదలుపెట్టండి. ఈ స్ట్రాటజీని కేవలం హిస్టరీకే కాదు, ఏ సబ్జెక్ట్కైనా అప్లై చేయొచ్చు. ఇలా చేయడం వల్ల సిలబస్పై సంపూర్ణమైన పట్టు సాధించవచ్చు. మీ ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్.